స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునడం ఆశీర్వాదకరమని నీ లేఖనం సెలవిచ్చిన రీతిగా ప్రభా, ఈరోజు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి సార్ గారి యొక్క జ్ఞాపకార్థమును జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా, ఇది మాకెంతో ధన్యత ఆశీర్వాదమునయ్యినది ప్రభా. నీకు స్తోత్రాలు. నీతిమంతులు తన తండ్రి రాజ్యములో నాయన సూర్యుని వలె ప్రకాశిస్తారు అన్నట్టుగా ప్రభా, పరలోక రాజ్యంలో తండ్రి రాజ్యంలో వైఎస్ఆర్ గారు ఒక సూర్యుని వలె, ఒక నక్షత్రం వలె బుద్ధిమంతులు ప్రకాశిస్తారన్నట్టుగా ప్రభా, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు సార్ గారు ఎంతో నీ ప్రజలను నిన్ను ప్రేమించినట్లుగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినట్లుగా ఆ వాగ్దానము ప్రకారము నాయన నీ యందు విశ్వాసం ఉంచి వారి యొక్క జీవితం ఎంతో పేద ప్రజలకు నాయన ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ప్రభా, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రభా, నీ బిడ్డను నాయన చెక్కినందుకు మీకు స్తోత్రాలు, ముద్రించినందుకు మీకు స్తోత్రాలు అయా. మీకు వందనాలు. శరీరంలో మేడం గారి కుటుంబం అనిల్ సార్ మీరు దీవించండి, అంజలి రాజబాబును దీవించండి నాయన, ప్రియమ్మన్ గారిని దీవించండి, పెద్దమ్మ గారు విజయమ్మ గారిని మీరు దీవించండి, ఆశీర్వించండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఈ కుటుంబం అంతటా పేరు పేరును దీవించండి అయ్యా. అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్కరును నాయన వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబాన్ని అభిమానించినటువంటి అభిమానులు, నాయకులను, కార్యకర్తలను నాయన పేరు పేరున దీవించండి. బంధుమిత్రులను, రక్త సంబంధికులను, స్నేహితులను, శ్రేయభిలాషులను అందరినీ మీరు దీవించండి. ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా ముగింపు ప్రార్థన వరకు పాటల్లోను వాక్యంలోను మీరే ఉండి మీ సన్నిధించి నీ ఆత్మతో నింపి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఒక కీర్తన పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. కీర్తన సాంగ్ నెంబర్ 358 హల్లెలూయా పాడేదనే పాట పాడి ప్రభుని ఘనపరుద్దాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. నాదో శత్రువులను పడద్రోయువాడవు నీవే, నాదో శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమధ్యుండవు నా రక్షణ శృంగము నీవే, మహాసమధ్యుండవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ఎందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే, ఎందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే. ప్రభువాని వెలుగొందితి
నా జీవంబు జ్యోతివి నీవే. ఆ ప్రభువానే వెలుగొందితి, నా జీవంబు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. భయమును పారద్రోలి అభయమునిచ్చితివే. ఆ భయమును పారద్రోలి అభయమునిచ్చితివే. ఎబినేజరు నీవే ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ఆ ఎబినేజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. ఆ కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకై జీవిల్తును, నా జీవంపు దాతవు నీవే. ఆ నీ కొరకై జీవిల్తును, నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. ఆ మహిమానికే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. పాడిన కీర్తనను బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు పిల్లరా, దైవ వాక్యాన్ని చదువుకుందాం, శ్రద్ధగా ఆలకించండి. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు చదువుకుందాం. సెకండ్ ఎపిస్టల్ ఆఫ్ పీటర్, 1st చాప్టర్ 12 to 15. ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. తెలుసుకొని మీరంగీకరించిన సత్యమునందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మలను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందినను తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త పడుతును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒక శుభదినం. ఏమిటి అంటే, ప్రపంచంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎరిగిన జనాంగం అందరూ కూడా గుర్తుంచుకునేటువంటి రోజు. కొందరు వేదనతో, కొందరు ఆతృతతో ఎదురు చూసినటువంటి రోజు, మరికొందరు నిరీక్షణతో వేచి ఉన్నటువంటి రోజు. చెప్పడానికి 16వ వర్ధంతి అంటారు, కానీ ప్రతి దినము కూడా వారి ద్వారా మాట సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞప్తి ఉంచుకునేటువంటి రోజు ఈరోజు. ఇక్కడ లేఖన భాగంలో చూస్తే
ప్రభు అయిన క్రీస్తు రాయబారి పేతురు మరణించబోయే ముందు వ్రాసినటువంటి మాటలివి. సుమారు క్రీస్తు 67లో ఏమి చెప్తున్నాడు? ఎవరు ప్రభువునందు నీతిమంతులుగా ఉంటారో వారి జీవిత విధానం చెప్తూ ఉన్నాడు. గ్రహించండి, ఇక్కడ మాటలు పరిశీలన చేస్తే లైఫ్ ఈజ్ ఎ జర్నీ. నేను చాలాసార్లు ఈ మాట మాట్లాడుతూ ఉంటాను. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్ ఆల్సో. జీవితం అనేటువంటి విషయంలో ఆలోచన చేస్తే ప్రభువునందున్న ప్రజలకు మరణం మీద విజయం ఉన్నది. అది ఖచ్చితం, తథ్యం, దాన్ని ఎవరూ మార్చలేరు. ప్రభువుని రక్షకునిగా విశ్వసించిన వారికి విజయం ఉన్నది. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు అనొచ్చు, ఏంటి దీని ఇంపార్టెన్స్? ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏమిటంటే, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిమెంబరెన్స్. జ్ఞాపకము చేసుకున్నటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? శామ్యూల్ జాన్సన్ గారని ఒక భక్తుడు ఇలా చెప్తున్నాడు, ఇట్ మ్యాటర్స్ నాట్ హౌ ఎ మ్యాన్ డైస్ బట్ హౌ హీ లివ్స్ అన్నారు. ఒక మనిషి ఎలా చనిపోయాడనేది ప్రాముఖ్యం కాదు, కానీ అతను ఎలా జీవించాడనేది చాలా ప్రాముఖ్యం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో పరిశీలన చేస్తే ఒక విలువలు కలిగిన జీవితం జీవించారు ఆయన. ఏమిటి అంత ప్రాముఖ్యత? చాలా విషయాలు ఉన్నాయి, కానీ తరచి చూడగా ముఖ్యమైనటువంటి 3 విషయాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో ఈరోజు లేఖన భాగంలో మనం చూస్తాం. చదువుకున్న వాక్యంలో 12వ వచనం ఇలా చదివిస్తోంది, ఐ విల్ నాట్ బి నెగ్లిజెంట్. నేను ఎప్పుడు కూడా ప్రతి క్షణం జ్ఞాపకం చేయటానికి సిద్ధంగానే ఉంటాను. ఒక విషయాన్ని పదే జ్ఞాపకం చేయటం అంటే ఆలోచించండి, మనసు నిండా అది నిండి ఉంటేనే తప్ప అది జ్ఞాపకం చేసుకోలేరు. మెత్తని మనస్సు కలిగిన వారు. నేను ఒక వ్యక్తిని మర్చిపోలేకపోతున్నానంటే అతని విషయంలో నాకు చాలా అంచనాలు ఉన్నాయి,